చంద్రబాబు కూటమి ప్రభుత్వ రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కనున్నాయి. ఎన్నికలప్పుడు ఇచ్చిన బాండ్లు, డిఎస్సీ స్కామ్ ప్రస్తావన, ప్రభుత్వ అవినీతి, మోసాలు, అన్యాయాలు, దగా స్కామ్లపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున పాల్గొనాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ పిలుపుతో ఇవాళ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు ఉధృతంగా నిర్వహించనున్నారు. మేనిఫెస్టోను డస్ట్బిన్లో వేశారు. సూపర్ 6, సూపర్ 7 అంటూ ఇచ్చిన హామీలన్నీ బుట్ట దాఖలు చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల ప్రజలు రెండేళ్ల చంద్రబాబు పాలనలో అన్ని విధాలుగా దగాపడ్డారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించాలని పార్టీ శ్రేణులు ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ ఆందోళనల్లో డిఎస్సీ అంశాన్ని కూడా ప్రస్తావించబోతున్నామని, పరీక్ష నిర్వహణలో అక్రమాల వల్ల జరిగిన నష్టాన్ని ప్లకార్డులతో ఎత్తి చూపుతామన్నారు. ర్యాలీల్లో ప్రభుత్వ అవినీతి గురించి ప్రజలకు వివరిస్తామని తెలిపారు. సూపర్ 6, సూపర్ 7 హామీలన్నీ మోసాలుగా మిగిలిపోయాయని వైఎస్ జగన్ గుర్తు చేశారు. నిరుద్యోగ యువతకు నెల నెలా ఇస్తామన్న 3,000 రూపాయల మాట దేవుడెరుగు, వాళ్లకు హక్కుగా రావాల్సిన ఉద్యోగాలను సైతం ఇవ్వకుండా లాక్కొని స్కాములు చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలతో ఎన్నికల్లో వారిచ్చిన బాండ్లతో పాటు డిఎస్సీలో జరిగిన మోసాలు, అన్యాయాలు, దగా స్కామ్లను ప్రదర్శిస్తూ ప్రజలకు సంఘీభావంగా ప్రతి నియోజకవర్గంలో తలపెట్టిన ఈ నిరసన ర్యాలీలు గట్టిగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చామన్నారు. చంద్రబాబు పాలనలో దగాపడిన అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ఈ ర్యాలీలు నిర్వహిస్తారన్నారు. రైతులు, మహిళలు, పిల్లలు, నిరుద్యోగులందరూ ఈ ర్యాలీల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారని వైఎస్ జగన్ చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.